దేవుని ప్రశస్త నామములో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతిరోజు అనుదిన వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇస్తున్న గొప్ప కృప. లేఖన భాగాలు తెరిచి కీర్తనలో 118వ కీర్తన 6వ వచనము, యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ప్రైజ్ లార్డ్. దేవుడే మన పక్షాన ఉన్నాడంట. మరి నువ్వెందుకు భయపడుతున్నావు? మనం భయపడవలసిన అవసరం లేదు. మనం ఆరాధన చేస్తుంది చెట్టుని పుట్టుని రాయిని నిప్పుని నేలని కాదు కదా, డబ్బుని కాదు కదా మనం ఆరాధన చేస్తుంది. సర్వోన్నతుడైన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి. ఎందుకు భయపడుతున్నావు? నీ పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కదా. ఏ చిన్నదానికి భయపడుతున్నావు? ఏ కలవరం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అప్పు వచ్చినా, ఏ రోగ సమస్య వచ్చినా, ఎలాంటి బలహీనతలు వచ్చినా సరే మనం ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు భయపడుతున్నావు? భయపెట్టేది సాతానుగాడు. నీకు భయాన్ని కలుగు చేసి అపవాది నీ బ్రతుకుని, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నీ స్థితిగతులు ఇంతే, నువ్వు ముందుకు సాగలేవు, నీ జీవితం అయిపోయింది అని నిన్ను అనేక రకాలుగా కలవరపరుస్తూ ఉంటాడు. కానీ మన పక్షాన ఉన్నవాడు ఉన్నతమైన దేవుడై ఉంటున్నాడు. సర్వశక్తిమంతుడే మనతో మాట్లాడుతున్నాడు. నేను నీ పక్షాన ఉన్నానో, నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. బాధపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో, కృంగిన స్థితిలో ఉంటున్నావేమో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఆయన మన పక్షాన ఉంటే మనం కలవరపడాల్సిన అవసరం లేదు. అనేక సంవత్సరాల నుంచి, అనేక రోజుల నుంచి ఎదురు చూస్తున్న ప్రతి కలవరము కూడా నజరేయుడైన యేసు నామములో దేవుడే మనందరికీ విడుదల కలుగు చేయబడును గాక, కృప కలుగు చేయబడును గాక, సమాధానమును దేవుడు అనుగ్రహించబడును గాక. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒక రోగి పడున్నాడండి. దేవుడు బాగు చేయలేదా? యాయిరు కుమార్తెను దేవుడు బ్రతికించలేదా? నాయిన విధవరాలు కుమారుని దేవుడు బ్రతికించలేదా? ఇలా అనేక మందిని దేవుడు బ్రతికించాడో, కృప చూపించాడో, కాపుదల దయచేశాడో, సమాధానాన్ని అనుగ్రహించాడో. ఇప్పుడు దాకా నువ్వు ఎంతగానో బాధపడుతున్నావేమో, నీవు పాపివి కాదు, పరిశుద్ధంగా మార్చబడ్డావు. ఎవరైతే క్రీస్తునందుంటారో వారు నూతనమైన సృష్టిగా ఉన్నారు కదా. పాతవి గతించిపోయినవి, సమస్తమును కూడా క్రొత్తవైనవి కదా. మరెందుకు కలవరపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నువ్వు పాపివైతే భయపడాలి. కానీ మనం నీతిగా బ్రతుకుతున్నామో, న్యాయముగా బ్రతుకుతున్నామో, అక్రమము చేయట్లేదు, అన్యాయమైన జీవితాన్ని అనుసరించట్లేదు, నువ్వెందుకు భయపడాలి? ఈ లోకంలో డబ్బు లేదనో, పేరు లేదనో, ఆస్తి లేదనో, నన్ను చులకనగా చూస్తున్నారనో, ఈ చిన్న చిన్న విషయాలకి ఏమాత్రం భయపడిపోబాక. దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇది చాలా మనకు ధైర్యం ఇస్తుంది. మన వెనక ఉన్నవాడు మనల్ని నడిపించగలిగిన నాయకుడు, మన ముందు నడిపిస్తున్న దేవుడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయగలిగిన వాడు, మన కష్టాన్ని దీవెనగా మార్చగలిగిన వాడు, మన కన్నిటిని ఆనందంగా మార్చగలిగిన వాడు, మన శ్రమను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు. నువ్వు బాధలతో కన్నీరు గారుస్తూ వేదన చెందుతూ కృంగిపోయిన స్థితిలో ఉంటున్నావు కదా. నీకెవరు తోడుంటారు, ఎవరు సహాయం చేస్తారని ఎంతగానో బాధపడుతూ భయపడుతున్నావు కదా. అక్క, చెల్లి, తమ్ముడు, మనం భయపడవలసిన అవసరం ఏమాత్రం కూడా లేదు. మన పక్షాన ఉన్నవాడు దేవుడే కదా. మీరు భయపడొద్దని చెప్తా ఉండంటే, ఒకవేళ నేను ధైర్యం చెప్తున్నాను అనుకోండి, నేను కూడా భయపడవచ్చు. కానీ సర్వోన్నతుడైన దేవుడే మనకు ధైర్యం చెప్తున్నాడు. దేనికి భయపడబాక, ఎలాంటి విషయాలకి భయపడబాక, భక్తిని అనుసరించు, శ్రద్ధగా ఉండు, జాబ్ కోసం ప్రార్థన చేయి, వివాహం కోసం ప్రార్థన చేయి, గర్భఫలం కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టు, సీటు కోసం, అలాగే కుటుంబ సమస్యలతో, కోడలతో, అల్లుడితో, బంధువులతో, స్నేహితులతో, కొడుకు కూతురులతో కూడా ఎంతగానో బాధపడుతున్నావు కదా. అక్రమ సంబంధాల గురించి, కోర్టు కేసుల గురించి, విదేశాల్లో ఉండి ఎంతగానో బాధపడుతూ శ్రమను అనుభవిస్తూ ఉంటున్నావు కదా. దేవుడు నీకు మంచి విడుదల దయచేస్తాడు. నీకు దేవుడు మంచి స్వస్థతను అనుగ్రహిస్తాడు. నీ అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా బలమునిచ్చి, శక్తినిచ్చి, కృపచూపగలిగింది దేవుడే. స్వస్థపరిచే యెహోవాను నేనే అని మాట్లాడుతున్నాడు కదా. నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏ విషయాలకి భయపడవలసిన అవసరం లేదో. బుద్ధి కలిగిన వారిగా ఉన్నామో, దేవుడే మనల్ని నిత్యరాజ్యానికి తీసుకెళ్తాడు. కానీ నువ్వు ఇంకొక విషయం భయపడాలి. ఏంటంటే, నీ కుటుంబం తప్పిపోతుందేమో, నీ కుటుంబం అంతా రక్షణలో లేదేమో, ఆయన వైపు తిరిగిన వారిగా లేరేమో, లోక సంబంధమైన ఆచారాలు, అలవాట్లకి పాప జీవితంతో నలిగిపోతున్నారేమో. ఒక్కసారి బిడ్డల గురించి భయపడి ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఈ చిన్న చిన్న విషయాలకు భయపడపాకండి. కానీ నీ కుటుంబానికి రక్షణ లేకపోతే అంతకంటే భయానకమైన పరిస్థితి లేదు. ఒకడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు అనుకోండి, ఏమైనా ఉపయోగం ఉన్నదా? అందుకే దయచేసి మీతో చెప్పగలను, మీరు భయపడవలసిన విషయము ఈ లోకంలో డబ్బు లేదనో, పేరు లేదనో, ఆస్తి లేదనో విషయాలు కాదు. అయ్యో, నా కుటుంబానికి రక్షణ లేదే, నా కుటుంబానికి నెమ్మది లేదే, నా కుటుంబానికి సమాధానం లేదే, అయ్యో దేవుని రాకడ వస్తే
ఏమైపోతానో అనే ఆలోచనతో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి. మీ దుఃఖాన్ని దేవుడే మారుస్తాడు. మీ కష్టాన్ని మీరు మంచి ప్రవర్తన కలిగి జీవించండి, మంచి పరివర్తన కలిగిన జీవితాన్ని, మంచి నడవడిక కలిగి నీతిగా నీవు ఉండు. పాట పాడుతున్నావు కానీ నీవు సరైన క్రమంలో లేవు, ప్రార్థన చేస్తున్నావు కానీ నీ వేషధారణగా మార్చుకోలేదు, వాక్యం అయితే ఉంది కానీ నడవడిక లేదు, సాక్ష్యం అయితే ఉంది కానీ నీతిగా బ్రతకలేని స్థితిలో ఉంటున్నావు. అసలు నువ్వు మారు మనసు పొందావా? నువ్వు మారు మనసు పొందితే ఈ లోక సంబంధమైన ఏ విషయాలకి కూడా భయపడవో బాధపడవో, దేవుడే మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు అనే నిశ్చయతను కలిగి ఉంటావు. దావీదు భయపడ్డాడు కాబట్టే కదా దేవుడు ఉన్నతమైన రాజుగా నిలబెట్టాడు. సొలొమోను జ్ఞానము, ఐశ్వర్యము, బలము ఎలా కలిగింది? దేవునికి భయపడుతున్న వాడిగానే ఉంటున్నాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు యెరికో కోటకోళ్ళు ఎలా కొల్చబడ్డాయి? యెహోషాపాతు పక్షాన దేవుడు యుద్ధం ఎలా జరిగించాడు, జయ జీవితాన్ని ఎలా దయచేశాడు అంటే కేవలం దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసి భయపడిన వాళ్ళని దేవుడు ఉన్నతమైన స్థితిలో నడిపిస్తాడు కదా. మరి పౌలుసెల్ల పక్షాన దేవుడు ఉన్నట్లే మరి మన పక్షాన ఉండి కూడా దేవుడు నడిపించడా, స్థిరపరచడా, ఆదరణ దయచేయడా, కృప కలుగు చేయడా? మీ అందరి జీవితాలతో ఆ రోజు ఒకలాగుండి ఈ రోజు ఒకలాగుండే దేవుడు కాదు కదా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడని, మారనివాడని, మార్పు లేనివాడని, మాట తప్పనివాడని మనము దేవుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. మరి అలాంటి దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు నీ పక్షాన కార్యాలు జరగవా? అనేక మంది అనేక రకాలైన మాటలు మాట్లాడతారు, కానీ నువ్వు వాటిని బట్టి కృంగిపోవద్దు. మాటలు బట్టి, మనుషులను బట్టి నువ్వు ఆధారపడద్దు, వాళ్ళని ఆశ్రయం చేసుకోవద్దు. దేవుని మీద ఆధారపడు. దేవా, నీ మీద ఆశ్రయం కలిగి ఉంటున్నా. ఈ శోధన, ఈ బాధ, ఈ కలవరం, ఈ వేదన, ఇబ్బందికరమైన పరిస్థితి అంతా కూడా నీవే నాకు విడుదల కలుగు చేయగలవు. మనుషుల మీద ఆధారపడలేదు తండ్రి అని ఎప్పుడైతే దేవుని దగ్గర మోకరిల్లి ప్రార్థన చేస్తావో సమృద్ధికరమైన కృపను పొందుకుంటావు. మరి ఇప్పుడే ప్రార్థన చేయొచ్చుగా, ఎందుకు ఆలస్యం చేస్తూ ఉంటావు? దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసిన వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా? దేవా, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం అని అడిగిన వాళ్ళని ఆయన వదిలేస్తాడా? తనకు మొరపెట్టిన వారికి, తనకు నిజముగా మొరపెట్టిన వారిని దేవుడు ఎంతగానో కృప చూపిస్తానని మాట్లాడుతుంటే మరి మీరెందుకు ప్రార్థన చేయట్లా? ఎందుకు మోకరించట్లా? ఎందుకు ఉపవాస ప్రార్థన చేయట్లా? ఎందుకు దేవుణ్ణి అడగట్లేదు? కష్టమైతే పడుతున్నావు, ఈ లోక సంబంధమైన విషయాలకైతే భయపడుతున్నావు, వాక్యమైతే వింటున్నావు, కానీ దేవుని దగ్గర మొరపెట్టి ఏమాత్రం ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నావు. ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని దగ్గర నిలబడు, నమ్మకంగా ఉండు. దేవుడే నీ కుటుంబాల్లో గొప్ప కార్యం జరిగించాలి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించాలి. ఆయన మన పక్షాన ఉన్నాడు. దిగులు పడకు, బాధపడకు, ధైర్యంగా ఉండు, నమ్మకంగా నిలబడు. దేవుడు నీ దుఃఖ దినములన్నింటినీ కూడా మార్చి సంతోషభరితంగా, సమాధానభరితంగా, నీ నిందలను కూడా దేవుడు దీవెనగా మారుస్తాడు. నీ కన్నిటిని దేవుడు ఆనందంగా మారుస్తాడు. నీ దుఃఖాన్ని దేవుడు నాట్యముగా మారుస్తాడు. గనక ఆయన మీద ఆధారపడి నిలబడి గనక మనం ఉండగలిగితే మహోన్నతమైన దీవెన, ఉన్నతమైన ఆశీర్వాదము మనందరి జీవితాల్లో ప్రభు అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, ప్రభువా, నువ్వే మా పక్షాన ఉన్నావని, మేము భయపడవలసిన అవసరం లేదని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మేము ప్రతిరోజు అనేక రకాలైన భయాలతో బాధపడుతున్నాము తండ్రి. నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ భయాలేమీ కూడా మా దరికి చేరనీయకుండా నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి అయ్యా. కృంగిన స్థితిలో ఉన్నాం, దిగజారిన స్థితిలో ఉంటున్నాం, ప్రతి విషయానికి భయపడుతున్నాం ప్రభువా. దయచేసి ఈ భయాలేవి కూడా మమ్మల్ని వెంటాడకుండా నీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. మరొక వాగ్దానాన్ని ఇచ్చినందుకు వందనాలు తండ్రి. నీ బిడ్డల జీవితంలో మేమందరము ఫలభరితంగా ముందుకు సాగుటకు నీ ఆత్మ సహాయమును మా అందరికీ కూడా అనుగ్రహించి బలపరిచి స్థిరపరచండి ప్రభువా. వాగ్దానాన్ని విన్నారు వారందరి జీవితాల్లో ఫలభరితంగా మార్చబడటానికి నీ సహాయమును అనుగ్రహించండి తండ్రి. నీ బిడ్డలు అనుభవిస్తున్న ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి కలవరం అంతటిని కూడా తీసివేసి సంతోషముతో నా దేవుడు నా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఘనమైన కార్యాలు చేశాడండి సాక్షిగా నీ బిడ్డలను మీరు నిలబెట్టండి ప్రభువా. జీవము కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, మేలుల చేత కృపచేత నీ బిడ్డలందరినీ కూడా నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయమని దేవా. మమ్ములను భయము వెంటాడుతుంది ప్రభువా. అలాంటి భయాలు ఏవి కూడా మా దరి చేరనీయకుండా నీ ఆత్మకృప మా అందరికీ కూడా కలుగు చేసి స్థిరపరిచి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడయుండి మందిర నిర్మాణాల విషయంలో నీ సహాయమును, నీ కృపను అనుగ్రహించి స్థిరపరచబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగునుగాక.
ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఏకీభవించండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. వాటన్నిటి విషయమే ప్రార్థన చేస్తాము. అలాగే చాలామందికి నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మనం ఎప్పుడు వాక్యాలు పెడుతున్నా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. తప్పక ప్రార్థనలు ఏకీభవించండి. అలాగే డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. IMO అలాగే వాట్సాప్, వైబర్ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. వాటి గురించి అందరం నిరంతరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం. మీ దుఃఖదనములన్నీ కూడా పోయి దేవుడు మిమ్మల్ని సంతోషంగా మార్చి మరొక వాగ్దానం వినేంత వరకు దేవుడు కృప దయచేయబడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.